వైఎస్ జగన్పై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటర్లు వేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్కే జగన్ పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ లబ్ధి కోసమే దండయాత్ర చేయడం జగన్ నైజమని ఫేరయ్యారు. ప్యాలెస్లో కూర్చొని కలలు కంటూ ఉండడమే జగన్కి తెలుసని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పారని గుర్తు చేశారు. జగన్కి మానసిక పరిస్థితి బాలేదని విమర్శించారు. భయపడి ప్యాలెస్లకు పరిమితమైన వాళ్ళు ఈ రకంగా ప్రజలను భయపెడుతున్నారు. ఒకవైపు దండయాత్రలు చేస్తూ ఎక్కడికంటే అక్కడికి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం దండయాత్రలు చేయడం, ఆ క్రమంలో పోయిన ప్రతి చోట దాడులు చేయడం, కొన్ని చోట్ల మామిడికాయలను దొక్కించడం కార్లతో, కొన్ని చోట్ల తలకాయలను దొక్కించడం చేస్తున్న ఒక విష సంస్కృతికి అలవర్చుకున్న ఒక పార్టీ బెదిరిస్తే ప్రజలు బెదిరిపోయే వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరిని బెదిరిస్తున్నారు? ప్రజల్ని బెదిరిస్తున్నారు. మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం. ఏ గ్రామాల్లో ఉన్న వాళ్ళని, అభివృద్ధి కాంక్షించే వాళ్ళని, ప్రజాహితం కోసం పనిచేసే వాళ్ళందరినీ గుర్తించి